పొగాకు రైతులకు సంబంధించి చేస్తున్న హడావిడి మనం చూస్తూనే ఉన్నాం. పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో వైసీపీ ధర్నాలకు దిగింది, రోడ్ షోలకు దిగింది, హడావిడి చేసింది, అల్లరి మూకలను తీసుకెళ్లి గోల చేసింది. పొగాకు రైతులకి సాయం చేయాల్సింది పోయి బేళ్లు తొక్కి నష్టం కలిగించే పరిస్థితులు తీసుకొచ్చింది. ఎందుకు వచ్చింది పొగాకు రైతుల సమస్య అనేది మనం ఈరోజు ఒకసారి మాట్లాడుకుంటే, పొగాకు బోర్డు అనేది ఇన్ని మిలియన్ల కిలోల ఉత్పత్తి అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మిలియన్ల కిలోలకు తగ్గట్లుగా రైతులకు సూచనలు చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా పొగాకు బోర్డు ఇన్ని మిలియన్ కిలోలు ఉండాలి, ఇన్ని మిలియన్ కిలోలు దాటితే మనకి గిట్టుబాటు ధరలలో తేడాలు వచ్చే అవకాశం ఉంటుందని ముందే చెప్తుంది ప్రభుత్వం. దానికి అనుగుణంగా రైతులు కూడా అలాగే పంటని పండించుకుంటారు. 2019 నుంచి కూడా మొదలు పెట్టుకుంటే కనుక 2015 నుంచి 14 నుంచి మొదలు పెట్టుకున్నా కూడా బాబు హయాంలో ధరల స్థిరీకరణ అనేది పర్ఫెక్ట్గా ఉంది. బోర్డు అనుకూల ఆదేశాల ప్రకారం ధరల నియంత్రణ కరెక్ట్గా ఉండేది. ఏదైతే ఎన్ని మిలియన్ల కిలోలు పండించాలో అన్ని మిలియన్ల కిలోలు బోర్డును అనుసరించి పంట జరిగింది. అప్పుడు దాని ప్రకారం మద్దతు ధర అనేది క్రమంగా ఉంది. పెరుగుదల అనేది గ్రోత్ పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ 50% దాటిన పరిస్థితులు చంద్రబాబు హయాంలో జరిగాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రోత్ కొంతవరకు బాగానే ఉంది. వాస్తవం చెప్పాలంటే కొంతవరకు బాగానే ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం ముగిసే నాటికి చివరి సంవత్సరం ఒక్కసారిగా కూడా ధరలు అంతర్జాతీయంగా కూడా మద్దతు ధరలు అనేవి పెరిగాయి. ఎందుకు పెరిగాయి? జగన్ హయాంలో చివరి సంవత్సరం మద్దతు ధర అనేది దాదాపు 280 రూపాయల వరకు నుంచి 300 పైచులకు కూడా మంచి మేలు రకం నాణ్యానికి ధర పలికింది. ఎందుకు పలికింది అంత ధర? దీనికోసం సపరేట్గా వైసీపీ ఏమైనా కృషి చేసిందా అంటే వైసీపీ చేసిన కృషి అక్కడ ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా పొగాకు అనేది అంతర్జాతీయ ఎగుమతులకి ప్రపంచం ఎక్కువగా డిమాండ్ ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఆఫ్రికా దేశాలు కానీ, జింబాబ్వే కానీ, బ్రెజిల్ కానీ, చైనా కానీ ఇలాంటి దేశాల నుంచి కూడా మేలైన వర్జీనియా రకం పొగాకుని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది, ఇంపోర్ట్ చేసుకుంటుంది అంతర్జాతీయ మార్కెట్. సో అలాంటి సమయంలో ఎక్కువగా వాటి మీద డిపెండ్ అవుతుంది. అలాంటి సమయంలో అక్కడ ఎల్నినో పరిస్థితులు వచ్చాయి. 2023, 2022, 23 ఆ సమయానికి అక్కడ ఎల్నినో పరిస్థితుల వల్ల సహజంగా ఉత్పత్తికి కన్నా కూడా తక్కువ అక్కడ పంట పండింది. సో అంతర్జాతీయంగా హై డిమాండ్ అనేది ఏర్పడింది. హై డిమాండ్ ఏర్పడిన తర్వాత అంతర్జాతీయంగా మన దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ అనేది పెరిగింది. వాస్తవ ఏదైతే మిలియన్ల ఉత్పత్తికి మించి ఎక్కువ మన దగ్గర పంట పండించడం కూడా జరిగింది. ఆ పంటకి తగినట్లుగా కూడా అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు కాబట్టి మన సరుకు అనేది ఎక్కువ సప్లై అయిపోయింది. మద్దతు ధర అనేది ఎక్కువ పలికింది. డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మన దగ్గర సప్లై ఎక్కువ జరిగింది, మనకి ప్రైస్ కూడా అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఇంకో విషయం చెప్పుకోవాలి. కోవిడ్ పరిస్థితులను ఎందుకు మాట్లాడుతున్నానంటే కోవిడ్ పరిస్థితుల్లో జగన్ హయాంలో మద్దతు ధర అనేది తగ్గింది. ఎందుకని? కోవిడ్ పరిస్థితులు అనేవి అంతర్జాతీయంగా ప్రభావం చూపించినాయి. ఆ ప్రభావం పొగాకు మద్దతు ధర మీద పడింది. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. అంతర్జాతీయంగా మనం ఎదుర్కొంటున్న సమస్య యుద్ధాలు చూస్తున్నాం. మనం ఒక పక్క ఇరాన్, అమెరికా యుద్ధాలు చూస్తున్నాం. మధ్యప్రాచ్యంలో కూడా భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరుకు రవాణా చేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా సరుకు రవాణా చాలా క్లిష్టతరంగా మారింది. ఇలాంటి సమయంలో ఈ ఎఫెక్ట్ అనేది మన ధరల మీద కూడా పడింది. సో దీనికి ప్రభుత్వం చేసే నష్టం ఏం లేదు. ప్రభుత్వం దీనికోసం సమీక్షలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు విన్నవించారు, కూడా సమీక్ష చేశారు. సిగరెట్ ఉత్పత్తుల మీద ట్యాక్సులు పెంచడం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ పడింది, మీరు దాన్ని కొంచెం తగ్గిస్తే పొగాకు రైతులకు కూడా మేలు చేసినట్లు అవుతుందని సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కి సూచనలు చేశారు. వాళ్ళకి దీనికి సంబంధించి ప్రాపర్ ఆదేశాలు ఇచ్చారు. మీరు డీల్ చేయండి, దీనికి సంబంధించి సమీక్షలు చేయండి, రైతులకు ఎంత మేలు చేయాలి, అంతర్జాతీయంగా పరిస్థితులు డౌన్ఫాల్లో ఉన్నా కూడా మనం రైతులని ఆదుకుందామనే పరిస్థితులు మనం కల్పించాలి, మద్దతు ధరలు ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి, వాళ్ళకి 0 వడ్డీ రుణాలనిచ్చి కూడా మనం ఆదుకునే ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి సమీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వం వాస్తవంగా చేయాల్సిన పని కాబట్టి వాస్తవంగా ప్రభుత్వం ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా విపక్షాలనేవి కానీ ప్రతిపక్షం లేదు మనకి, విపక్షాలనేవి కూడా దీనికోసం పోరాటం చేస్తాయి. ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని ధర్నాలకు దిగుతాయి. ఇది మంచి పరిణామం. జగన్ వెళ్ళడం కూడా, ధర్నాకు వెళ్ళడం కూడా, పరామర్శకు వెళ్ళడం కూడా మంచి పరిణామం. వెళ్ళిన పరామర్శ అనేది ఎలా ఉండాలి? రైతులకు మేలు చేసే దానిలో ఉండాలి. పోనీ రైతులకు మద్దతు ధర కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అంటే రోడ్ల మీద ఆకతాయిలను తీసుకొచ్చి సైలెన్సర్లు పీకేసి ధర్నాలు చేయటం, పొగాకు రైతులు తల్లిలా భావించే పంటని కాళ్లతో బేళ్లను తొక్కి నాశనం చేయటం, హోటళ్ల మీద పడిపోయి ఎక్కడ పడితే అక్కడ లూటీలు చేయటం,
ఇది కాదు చేయాల్సిన ధర్నా. వాస్తవానికి ధర్నా ఏంటి? మీకు ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్లో ప్రశ్నించాలి. పార్లమెంట్లో కోడి చికెన్ ధర తగ్గిందండి, మాకు స్టేట్లో చాలా ఇబ్బంది పడుతున్నామని కాదు ప్రశ్నించాల్సింది. పార్లమెంట్లో ఏం చేయాలి? పొగాకు మద్దతు ధర గురించి ప్రశ్నించాలి. దానికి సంబంధించి కేంద్ర మంత్రులు ప్రశ్నలు అడగాలి. ఎందుకు మద్దతు ధర తగ్గుతుంది, ఎందుకు మీరు కల్పించలేకపోతున్నారని మీరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాలి. ఇలాంటి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయాలి. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేసి దాన్ని పద్ధతిగా ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది నిజమైన చర్య. అంటే అలా కాదు వైసీపీ ఇప్పుడు చేస్తున్న చర్య. ఇందువలన ఏదైతే అంతర్జాతీయ పరిస్థితుల వలన మనకి జగన్ ప్రభుత్వ హయాంలో చివరి నాటికి అక్కడ ఎల్నినో పరిస్థితులు ఉండటం వల్ల మద్దతు ఏదైతే 140 మిలియన్లకు పండించాల్సిన పంట కాస్త 220 మిలియన్ కిలోల ఉత్పత్తి పెరిగింది. వాస్తవానికి బోర్డు నిర్ణయించిన దానికన్నా కూడా జగన్ హయాంలో ఎక్కువే పండింది. కానీ డిమాండ్ ఉండడం వల్ల ధర కూడా ఎక్కువ పలికింది. ఇప్పుడు మనకి కూడా 140 మిలియన్ల కిలోల దాదాపు మనకి పైచులకు మిలియన్ పంటను మనం ఉత్పత్తి చేయాలనేది మనకి క్రాప్ సైజు నిర్ణయించారు. కానీ గతంలో ఎక్కువ రేటు రావడం వల్ల సహజంగా రైతుల్లో ఆశలు నెలకొంటాయి. అరే మనకు మద్దతు ధర పెరిగింది, అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది, మనకి 300 దాకా పైచులకు రేటు మనం చూసామని చెప్పి ఆశతోటి రైతులు ఎక్కువ పంట అంటే సర్ప్లస్ ఉత్పత్తి మనకు వచ్చేసింది. ఆ ఉత్పత్తి రావడం వలన అంతర్జాతీయంగా డిమాండ్ అనేది పక్క దేశాలు బ్రెజిల్ కానీ జింబాంబే కానీ ఆఫ్రికా దేశాలలో కూడా అక్కడ వాతావరణ పరిస్థితులు ఇప్పుడు సాధారణ పరిస్థితులకు చేరుకున్నాయి. అక్కడ ఉత్పత్తి కూడా పెరిగింది. మేలైన వర్జీనియా రకం ఉత్పత్తి అనేది అక్కడ బాగా ఉంది కాబట్టి అంతర్జాతీయంగా మన దానికి పంటకి దిగుబడి తగ్గింది, అంటే డిమాండ్ తగ్గింది. అందువలన మనకి గిట్టుబాటు ధర అనేది తగ్గడం జరుగుతుంది. ఇందులో దళారీలు లేకుంటే కుమ్మక్కు సిండికేట్లు అనేవి ఏముండవు. చిన్న చిన్న సిండికేట్ దళారులు ఉన్నా కూడా చిన్న చిన్న వాళ్ళకేదో జరిగే చర్యలు ఉంటాయి సహజంగా, వీటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతే తప్పితే సిండికేట్లు దళాలు అనేవి అంతర్జాతీయంగా ధరలని నిర్ణయించలేరు. బోర్డు అనుమతులకు కట్టుబడి లోబడి మన పంట సైజు ఉంటే దానికి తగ్గట్టుగా మన లాభాలనేవి స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు డౌన్ఫాల్ అవ్వడానికి కూడా కారణం అది. ఇలాంటి పరిస్థితుల్ని అవకాశవాద రాజకీయాలు చేసుకునే వైసీపీ ఎంతలా క్యాష్ చేసుకుందో మనం చూసాం. జగన్ స్పీచ్ ఇస్తుంటే పక్కన వాళ్ళు సమస్యలు పడిపోతున్నా కూడా పట్టించుకున్న నాదుడు కాడు. ఇలాంటి పరిస్థితులు మనం గమనించాం. దీనికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ అనలిస్టు అంకమరావు గారు మనతో పాటు ఉన్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవిశంకర్ గారు కూడా మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు. రవికిరణ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి అంకమరావు గారు. నమస్తే.